చిన్నప్పుడు మా పాస్టర్ టీకే థామస్ గారు ప్రార్థన చేద్దాం అందరు కళ్ళు మూసుకోండి అని ఐపీసీ పాస్టర్ గారు టీకే థామస్ గారు. అయితే ఒకసారి నేను గమనించాను, ఆయన కళ్ళు మూసుకోవట్లేదు. ఆయన కళ్ళు మూసుకోవట్లేదు. మా అమ్మని అడిగా, అమ్మ పాస్టర్ గారు కళ్ళు మూసుకోవట్లేదు, మరి పిల్లలు మాకేమో చెప్తారు మీరు కళ్ళు మూసుకోమని, ఆయన మూసుకోవాలి కదా అని అంటే, అరే పెద్దోళ్ళ సంగతులు నీకెందుకురా, నోరు మూసుకొని చెప్పిన పని చేయి. నేను ఆమె పెద్దరికం స్టైల్లో ఆమె గద్దించి పంపించింది. మరి నేను ఊరుకోను కదా. అసలు దేవుడి దగ్గరికే వెళ్దామనుకున్నాను నేను. కొన్ని ప్రశ్నలు ఉన్నాయి అడిగేసి వద్దామని. ఆ స్టోరీ కూడా చెప్పాను నేను మీకు. సరే, మా పాస్టర్ గారు ఇల్లు ఎక్కడనుకున్నారు? మధ్యలో చిన్న రోడ్డే అడ్డం. రోడ్ అవతల వాళ్ళ ఇల్లు, యువతల మా ఇల్లు. అక్కడికి వెళ్ళిపోయా. అంకుల్ నాకు ఒక డౌట్ ఉంది అన్నాడు. ఏంటి బాబు, ఏంటి డౌట్ అంటే, మీరు ప్రార్థనలో కళ్ళెందుకు మూసుకోలేదని అడిగారు. అరంటే నవ్వారు ఆయన గట్టిగా. నవ్వి, ఓఫీర్ బాబు నేను కళ్ళు మూసుకోలేదని నీకెట్లా తెలిసిందని అన్నాడు. అంటే నేను చూశాను కదా అంటే, అరే నువ్వు కళ్ళు మూసుకోకుండా నువ్వు చూసినందుకు కదా నేను కళ్ళు మూసుకోలేదని నువ్వు చెప్తున్నావు. ఆయన చెప్పాడు, భక్తులుగా ఎదిగిన వాళ్లకు ఒక శక్తి ఉంటుంది. భక్తిలో ఇంకా బిగినింగ్ స్టేజ్లో ఉన్నోళ్ళు ఈ చుట్టూ ప్రపంచాన్ని చూడకుండా ఉండాలంటే కనురెప్పలు మూసుకోవాల్సిందే. కానీ భక్తిలో శ్రేష్టమైన అంతస్తుకు పోయిన వాళ్ళు నేను చూడకూడదు అనుకుంటే తెరిచిన కళ్ళ ముందున్న ప్రపంచం కూడా మాయమైపోతుంది అని చెప్పాడు ఆయన. మాకు అట్లాంటి గురువులు ఉన్నారండి. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దెమ్. ఎంత గొప్ప రహస్యం చెప్పాడు ఆయన. భక్తిలో పరాకాష్ఠకి చేరిన వాళ్ళు ఇట్లా చూస్తున్నట్టు ఉంటారు, కానీ మైండ్ దాని మీదకి పోవద్దు అనుకుంటే పోదంతే. మామూలు మనుషులైతే కళ్ళు మూసుకున్నా సరే 101 విషయాల మీదకి మైండ్ వెళ్ళిపోతుంది. కాబట్టి నేను కూడా నీ ఎంత ఉన్నప్పుడు కళ్ళు మూసుకొనే ప్రార్థన మొదలెట్టాను బాబు. కానీ ఇప్పుడు పెద్దోడిని అయిపోయాను కదా, నేను కళ్ళు తెరిచినా మూసినా నా కళ్ళకి యేసయ్య కనపడతాడు, నువ్వు ఆ ఎత్తుకి ఎదగాలని చెప్పాడు. వాళ్లకు మా పాదాభివందనాలు ఎప్పుడు కూడా అండి. అట్లాంటి గురువుల దగ్గర పెరిగాం మేము. ముందు నీకెందుకురా దౌర్భాగ్యుడా, ఏడాడు లేవు, నువ్వు మాట్లాడతావేంటి అని ఇలాగా మమ్మల్ని అవమానించేవాళ్ళు కాదు, చక్కగా విడమరిచేవాళ్ళు అన్నమాట. పరీక్షిస్తారు, వీడు నిజంగా జిజ్ఞాసతో అడుగుతున్నాడా లేకపోతే ఊరికి వెటకారమా చూసి నిజంగా జ్ఞాన దాహముతో అడిగిన వాళ్ళ దాహం తీరుస్తారు అన్నమాట. దేవునికి స్తోత్రం కలిగిన కాక హల్లెలూయా. కాబట్టి నా కన్నులు వ్యర్థమైనవి చూడకుండా తిప్పివేయవు. మనకు అవసరం లేని శబ్దాలు, ధ్వనులు ఎన్నెన్నో చుట్టూ ఉంటాయి, వాటిని మనం పట్టించుకోవద్దు.